హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పెరుగు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీని మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదా పెరుగుతో ఇంట్లో వాళ్ళకి కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇది చేసి పెట్టి చూడండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది చపాతీ మరియు అన్నంలోకి కాంబినేషన్గా అదిరిపోతుందండి. ప్రిపేర్ చేసుకోవడం అయితే ఎంతో ఈజీ. ఫస్ట్ అయితే బౌల్లోకి 1 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. ఈ పెరుగు పుల్లగా ఉండాల్సిన అవసరం లేదు, కమ్మగా ఉన్న పెరుగే తీసుకోండి. తర్వాత ఇందులో ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా విస్క్ చేసేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల పెరుగుని మనం కర్రీలో ఉడికించేటప్పుడు కానీ యాడ్ చేసినప్పుడు ఉండలుండలుగా మనకు పెరుగు తగలకుండా కర్రీ స్మూత్ గా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసి కలిపి ఈ పెరుగుని పక్కన పెట్టేసుకోండి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేయడం తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి రెండింటిని కంప్లీట్ గా ఆయిల్లో చిటపట్లాడి వేగనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, సన్న సన్నగా పొడవుగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మసాలా కర్రీలు చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు మరీ ఎక్కువగా క్రిస్పీగా కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంతలాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసేసుకుని జస్ట్ 1 నిమిషం వరకు వీటన్నిటిని పచ్చివాసన పోయేంతలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ కసూరి మేతిని చక్కగా చేతిలో వేసుకుని ఇలా నలిపి యాడ్ చేసేసుకోండి. దానివల్ల కసూరి మేతి ఫ్లేవర్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది. తర్వాత వీటన్నిటిని ఆయిల్లో కాస్త ఫ్రై అవనివ్వాలండి. ఇలా చేయడం వల్ల వీటిలోని పచ్చివాసన అంతా కూడా ఆయిల్లో ఫ్రై అవడం వల్ల వెళ్ళిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండి యాడ్ చేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకుని కలుపుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ ని యాడ్ చేసుకుని కలుపుకున్నట్టయితే శనగపిండి చక్కగా అన్నిటితో కలిసిపోతుంది. ఇలా కలుపుకుంటూ శనగపిండిని మనము ఈ విధంగా థిక్ గా అవనివ్వాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలండి. మనము శనగపిండిని యాడ్ చేసుకున్న టైం నుంచి కర్రీ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఉడకాలి, హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టుకోకండి. ఇలా మనం పెరుగుని యాడ్ చేసిన తర్వాత చక్కగా అన్నిటితో పాటు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీని మనం ఎంత చక్కగా ఉడికించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. కాబట్టి ఇలా మొత్తం కలిపిన తరువాత మూత పెట్టి 10 నిమిషాల వరకైనా మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉడికించుకోండి. కర్రీ అయితే నేను కాస్త లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఆపేస్తున్నానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే రైస్ మరియు చపాతీలలోకి చాలా బాగుంటుంది. మీకు ఇంకాస్త థిక్గా కావాలనుకుంటే ఇంకా 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. తర్వాత ఫైనల్ గా ఇందులోకి కొన్ని కొత్తిమీర రెమ్మల్ని యాడ్ చేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా పెరుగు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ మీకు ఇంకాస్త ఎర్రగా కావాలనుకుంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోండి. అంతే అండి, ఈ కర్రీ చపాతీ మరియు అన్నంలోకి సూపర్ గా ఉంటుంది. మీరు ఇంతవరకు ట్రై చేయనట్లయితే ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారండి. ఈ కర్రీ టేస్ట్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.